మనం అనుకున్నట్టుగానే ఎక్స్ కంటెస్టెంట్స్ ఇంట్లోకి రానే వచ్చారు. ప్రోమో చూస్తేనే సూపర్ స్పైసీ నామినేషన్స్ ఉండబోతున్నాయి అని అర్థమైపోతుంది. అసలు శ్రీజ వచ్చి కళ్యాణి నామినేట్ చేయడం అంటే మన అల్లు అర్జున్ సినిమాలో మీరు ఇలా చేయడం వల్ల సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు అని మబ్బిడిపోయే సమాధానం ఇచ్చింద్రా బాబు శ్రీజ అని అనిపించింది అనమాట. నిజంగా క్యాలిక్యులేషన్స్ తారుమారు అవ్వబోతున్నాయని నాకైతే అనిపిస్తుంది. బికాస్ సీజన్ మొత్తం చూస్తే కళ్యాణ్ ఒక్క సింగిల్ గేమ్తో టాప్లోకి వచ్చేసాడు. ఇప్పుడు శ్రీజ నామినేషన్స్ కళ్యాణ్కి హెల్ప్ అవుతుందా లేకపోతే నష్టం అవుతుందో చూడాలన్నమాట. సో మిగిలిన వాళ్ళు ప్రియా కానీ, మనీష్ కానీ, ఫ్లోరా గారు కానీ, బర్నీ గారు కూడా వస్తారని అంటున్నారు. వచ్చి ఎవరెవరిని నామినేట్ చేస్తారు, ఎవరిని నామినేట్ చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకేమనిపిస్తుందో నేను చెప్తాను. అలానే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో నేనేమో ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే ఎలా అయితే శ్రీజ కళ్యాణ్ని చేసిందో బర్నీ గారు వచ్చి తనుజని చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. హియర్ మై రీజన్స్. ఎందుకంటే ఇంటికి వచ్చిన వాళ్ళు దివ్య అందరూ కూడా తనుజ వల్లే తను నామినేట్ అయ్యారు, ఆ బాండ్ వల్లే అని చెప్పారు. అందులో ఇద్దరు మిస్టేక్స్ ఉన్నాయి. బట్ స్టిల్ ఆయన బయటికి వెళ్ళాక కూడా తనుజ గేమ్ చూసినప్పుడు ఆయనకి ఇంకా బెటర్గా అర్థమై ఉంటుంది. కాబట్టి ఆయన కూడా అలా ఏమన్నా చేస్తే నిజంగానే మబ్బిడిపోతుంది అందరికీ అనిపించింది అనమాట. అండ్ ప్రియా ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు తనకు ఎవరితోనూ ఏ గొడవలు లేవు, అందరితో మంచిగా ఉన్నప్పుడే వెళ్ళిపోయింది. సో ప్రియా వచ్చి ఎవరిని చేస్తుంది అనుకుంటున్నారు మీరు చెప్పండి. నాకేమనిపిస్తుందంటే ప్రియా పాత వాళ్ళని కాకుండా కొత్తగా ఉన్న వాళ్ళలో కొంచెం టింకరింగ్స్ ఎక్కువైన వాళ్ళు, అంటే లైక్ మాధురిలాగా ఫౌల్ మౌత్ వాడుతున్న వాళ్ళని నామినేట్ చేస్తే బాగుండు. లేదు అంటే సంజనా గారిలో అంత కేపబుల్ చూసియో ఈవిడ గేమ్ మార్చిందిరా అనుకున్న ఆవిడ ఈరోజు గేమ్లో మరీ కనిపించకుండా ఉండిపోతుంది. కాబట్టి ఆవిడని నామినేట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు కూడా. ఆవిడని నామినేట్ చేస్తే బాగుంటుందని కూడా నాకు అనిపిస్తుంది అనమాట. అండ్ శ్రీజ కళ్యాణ్ని నామినేట్ చేయడానికి గల రీజన్ నేనేమనుకుంటున్నానంటే శ్రీజ ఇంట్లో ఉన్నప్పుడు 100% కళ్యాణ్ బిహేవియర్ కొంచెం తేడా ఉండింది. శ్రీజ వెళ్ళిపోయిన దగ్గర నుంచి అఫ్కోర్స్ తనకి సపోర్ట్ కావాలి, వేరే వాళ్ళ మధ్య సపోర్ట్ సిస్టమ్ అనేది కళ్యాణ్కి కూడా డెవలప్ అయింది. కానీ కళ్యాణ్ ఎక్కడో ఈరోజు ఎస్పెషల్లీ ఈరోజు కాన్వర్జేషన్ యాక్టివిటీ రూమ్లో నాగ్జార్ అండ్ తనుజాకి కళ్యాణ్కి మధ్య జరిగిన కాన్వర్జేషన్ చూస్తే ఎక్కడో ఒక కైండ్ ఆఫ్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. అగ్ని పరీక్షలో కానీ ఇంతకుముందు శ్రీజ వాళ్ళు ఉన్నప్పుడు కానీ ఉన్న స్ట్రైట్ ఫార్వర్డ్ కళ్యాణ్ మిస్ అయిపోయాడు. ఏదున్న పాయింట్ ఏసి కొట్టి చెప్పే కళ్యాణ్ ఇప్పుడు ఆ పాయింట్ని సరిగ్గా పెట్టలేకపోతున్నాడు. ఎక్కడో కొంచెం కవర్ చేసి చెప్తున్నాడు. కొన్నిసార్లు ఈ కైండ్ ఆఫ్ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఉండడం వల్ల అది తనకెక్కడ బెడుసు కొడుతుందో అనే భయంతోనే చేస్తున్నాడా, నిజంగా అవతల పర్సన్ స్ట్రాంగ్ అని చేస్తున్నాడు అనేది నాకు అర్థం కాలేదు. 2, తనుజాకు నిన్న పిఠాపురం నుంచి వచ్చిన అతను వీళ్ళిద్దరు బాడీని మెచ్చుకుంటాడనమాట. సో దాని గురించి ఇప్పుడు తనుజతో క్లోజ్ అయ్యాడో కూడా అర్థం కాలేదు. సో దిస్ కుడ్ బి ద రీజన్ ఫర్ శ్రీజ నామినేషన్.